Aditya Degree Colleges, leading companies లో 10,000 plus placements with 13.5 lakhs highest package. పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం బీభత్సంగా కొనసాగుతుంది. దీంతో మూడో ప్రపంచ యుద్ధం మొదలవుతుందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఆదివారం తెల్లవారుజామున ఇరాన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ హెడ్ క్వార్టర్స్ అణుస్థావరాల లక్ష్యంగా ఇజ్రాయెల్ విరుచుకుపడినటువంటి సంగతి తెలిసిందే. దీంతో ఇరు దేశాల మధ్య భీకర దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్ ప్రతిదాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ తన ఎయిర్ స్పేస్ ను క్లోజ్ చేసేసింది. ఇరాన్ కూడా ఇజ్రాయెల్ పైన ప్రతిదాడికి దిగింది. శనివారం రాత్రి ఆదివారం తెల్లవారుజామున టెల్ అవీవ్ లక్ష్యంగా వందలాది డ్రోన్లు మిసైళ్లతో విరుచుకుపడింది. ఇజ్రాయెల్ దాడులను సమర్థవంతంగా తిప్పికొడుతూనే ప్రతిదాడులు చేసింది ఇరాన్. దీంతో జెరూసలేం, టెల్ అవీవ్లో అంతటా వైమానిక దాడి సైరన్లు మోగాయి. ఈ తీవ్ర ఉద్రిక్తతల నడుమ ఆ రెండు దేశాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు. ఇక ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో పశ్చిమాసియాలో మళ్ళీ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దాడులు విరమించాలని అంతర్జాతీయ సమాజం కోరుతున్నా రెండు దేశాలు పట్టువేయడం లేదు. అటు కాల్పుల విరమణ ఒప్పందం పైన చర్చలకు నిరాకరిస్తున్నాయి. ఈ పరిణామాలపైన తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పందిస్తూ సంచలన ఆరోపణలు చేశారు. ఇరాక్కు అమెరికా అధ్యక్షుడే ప్రధాన శత్రువని ఆరోపించారు. ఆయనను చంపాలని టెహరాన్ కోరుకుంటుందని అన్నారు. ఇరాన్కు ట్రంపే నెంబర్ 1 శత్రువు. అమెరికా అధ్యక్షుడు సమస్యను పరిష్కరించగల సమర్థ నాయకుడు. బలహీనమైన రీతిలో బేరసారాలు చేయడానికి ఆయన ఎప్పుడు ఇష్టపడడు. ప్రత్యర్థికి లొంగిపోరు. గతంలోనూ ఆయన ఓ నకిలీ ఒప్పందాన్ని అంటే ఇరాన్తో అమెరికా ఒప్పందాన్ని ఉద్దేశిస్తూ పక్కన పెట్టి దాన్ని కాసిం సులేమానీని మట్టుపెట్టారు. ఇరాన్ దగ్గర అణ్వాయుధం ఉండకూడదు అంటే వారు యురేనియంను శుద్ధి చేయకూడదు. అందుకోసం ట్రంప్ కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీంతో ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు ప్రధాన శత్రువుగా మారారు. అందుకే ఆయనను చంపాలని టెహరాన్ చూస్తుంది అని నెతన్యాహు సంచలన ఆరోపణలు చేశారు. ఇరాన్ ప్రపంచ దేశాలన్నిటికీ పెనుముప్పుగా మారుతుందని ఇజ్రాయెల్ ప్రధాని దుయ్యబట్టారు. అందుకే దాడులు చేయడం తప్ప తమకు మరో అవకాశం లేకుండా పోయిందని అన్నారు. ముప్పును సమూలంగా తొలగించుకునేంత వరకు తమ పోరాటం ఆగబోదని స్పష్టం చేశారు. ఈ దాడులతో ఇజ్రాయెల్ తమ సొంత ప్రజలను మాత్రమే కాకుండా యావత్ ప్రపంచాన్ని రక్షిస్తుందంటూ ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.